హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టమైన వస్తువు కానీ ఇష్టమైనది ఏదన్నా అంటే అది కేవలం బంగారం అనే చెప్తూ ఉంటారు. సో ఆ బంగారం ఎక్కడ కొనాలి, ఎక్కడ కొంటే క్వాలిటీ ఉంటుంది అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కొనాలంటే ముకుంద జ్యువెలరీస్. సో వాళ్ళు 7th బ్రాంచ్ కూడా ఇక్కడ చందానగర్లో వాళ్ళు ఓపెన్ చేశారు. ఈరోజు ఓపెన్ చేశారు. ఆల్రెడీ కస్టమర్స్తో మాత్రం బీభత్సంగా ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ఈ చందానగర్లో ఈ ముకుంద జ్యువెలరీస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, అసలు జనాలు ఇక్కడికి రావాలంటే ఎందుకు రావాలని చెప్పి కూడా వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి ఆ జనాలు ఇక్కడికి ఎందుకు రావాలి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ఈ ముకుంద జ్యువెలరీస్ ఏదైతే చందానగర్ ఇన్ఛార్జ్ మన దగ్గర ఉన్నారో వారు మాట్లాడి అసలు స్పెషాలిటీ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, జనాలకి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, బట్ ముకుంద జ్యువెలరీస్కి రావాలి అంటే ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ సార్. మంది వేస్టేజ్ అనేది బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే చాలా లోయెస్ట్ వేస్టేజ్ ఉంటుంది. మన దగ్గర అంతా 2 to 12% వరకే వేస్టేజ్ మన దగ్గర. అది కాకుండా ఈ షోరూమ్ ఓపెన్ అయినందుకు గాను ప్లస్ మనకి దగ్గరలో అక్షరతీర్థం ఉంది. దానికి గాను మనకి ఏదైతే వేస్టేజ్ 12% ఉందో 2 to 12% వరకు ఉందో దానిపైన ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు మనకి. ఇప్పుడు చాలా లోయెస్ట్ వేస్టేజ్ మంది. ఎనీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ తీసుకున్న, టెంపుల్ జ్యువెలరీ తీసుకున్న మన దగ్గర 12% వేస్టేజ్. రెగ్యులర్గా కూడా ఇదే వేస్టేజ్ ఉంటుంది. ఏదో ఆఫర్ టైంలో ఇస్తాను, ఆఫర్ అయిపోయిన తర్వాత పెరుగుతుంది అనే కాన్సెప్ట్ లేకుండా నా దగ్గర ఎప్పుడు కూడా 12% మించి వేస్టేజ్ ఉండదు. ప్లస్ మేకింగ్ ఛార్జెస్ 0. నో మేకింగ్ ఛార్జెస్, ఓన్లీ 2 to 12% వేస్టేజ్. ప్లస్ ఇప్పుడు ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్లస్ ఈ మన అక్షరతీర్థ సందర్భంగా ఈ 10 రోజులు కూడా మన దగ్గర ఈ వేస్టేజ్ నుంచి ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నాం మనం. అందుకని కంపల్సరీ ప్రతి కస్టమర్స్ విజిట్ చేస్తుంటారు. ముకుంద జ్యువెలర్స్ గురించి ప్రతి కస్టమర్కి తెలిసిందే. చాలా బాగుంది, రెస్పాన్స్ అయి బాగుంది. మన దగ్గర కలెక్షన్ కూడా చాలా కొత్త కలెక్షన్స్ అన్నీ వచ్చినాయి. పైగా మన దగ్గర బెస్ట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జెస్. సో అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? మన దగ్గర అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి సార్. యాంటిక్ కలెక్షన్ కానీ, టెంపుల్ కలెక్షన్ కానీ, సీజెట్స్ వర్క్ కానీ, లేదా డైమండ్ కలెక్షన్ కానీ, లేదా 18 క్యారెట్ కలెక్షన్ కానీ, లేదా విక్టోరియా కలెక్షన్ కానీ, అలాగే సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ అన్ని చాలా మోడల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. అన్ని కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. సిల్వర్ జ్యువెలరీ బైబ్యాక్ 70% ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. దానికి నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్, పీస్ కాస్ట్ ఉంటుంది అంతే. దానికి బైబ్యాక్ ఎప్పుడు మార్చుకున్నా సరే 70% ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఈ లొకాలిటీలో చందనగర్లో పెడదామని చెప్పి ఏంటి ఆ థాట్స్ ఏంటి? అంటే ఇక్కడ నియర్ బై షాపింగ్ కుక్కడపల్లి దాకా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి కూడా కొంతమంది కస్టమర్స్. మెయిన్ ఏంటంటే మనకి చందానగర్ నుంచి కుక్కడపల్లి వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ కానీ చాలా కస్టమర్స్ సఫర్ అవుతున్నారు. ఆ కాన్సెప్ట్లోనే ఇక్కడ కస్టమర్స్కి అందుబాటులో పెట్టాలనే కాన్సెప్ట్ మీదే ఇక్కడ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా చాలా పెద్దగా, అంటే చాలా కలెక్షన్స్తో ఈ స్టోర్ని ఓపెన్ చేసాం మనం. ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి స్టోన్కి కూడా మనం పర్చేజ్ చేసిన ప్రతి స్టోన్ కూడా బైబ్యాక్ 65% ఎక్స్చేంజ్ వస్తుంది. ప్రతి స్టోన్ సీజెడ్, పర్ల్స్, బీడ్స్ అనే కాన్సెప్ట్ కాదు. మన దగ్గర ఒక వడ్డానం తీసుకుంటే దాంట్లో ఉన్న పర్ల్స్ కూడా ఈవెన్ 65% ఎక్స్చేంజ్ ఎప్పుడు మార్చుకున్నా సరే. దాంట్లో బయట ఏ స్టోర్లో కూడా ఈ పర్ల్స్ కానీ ఈవెన్ సీజెడ్ స్టోన్ కానీ బయట ఎక్స్చేంజ్ ఉండదు. కానీ మన దగ్గర ప్రతి స్టోన్కి కూడా ఎక్స్చేంజ్ 65% వస్తుంది ఎప్పుడు మార్చుకున్నా సరే ఐటమ్కి. ఓకే, ఆల్రెడీ 6 షోరూమ్స్ ఓపెన్ చేశారు కాబట్టి 7th బ్రాంచ్ కాబట్టి అక్కడ ఎలా ఉంది, అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మాకు ప్రతి స్టోర్లో కూడా కస్టమర్ రెస్పాన్స్ చాలా బాగుంది. మన రేటింగ్స్ చూసుకుంటే కస్టమర్ కూడా చాలా రివ్యూస్ బాగా ఇస్తున్నారు. ఆ కాన్సెప్ట్లోనే మనం ఇలా స్టోర్స్ డెవలప్ చేస్తున్నాం. యాక్చువల్గా 1 yearలోనే మనం 6 stores వరకు ఓపెన్ చేసాం. లాస్ట్ యాక్చువల్గా 1 branch ఉండేది. కస్టమర్స్ ఇలా ఫ్లోటింగ్ పెరగడం, కస్టమర్స్ కూడా అడగడం వల్లే మనం ఆయా బ్రాంచ్లు ఆ ఏరియాలో పెడుతున్నాం. మనం డిస్ట్రిక్ట్ వైజ్గా బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఈ చందానగర్ లొకాలిటీలో ఈ కుక్కడపల్లి నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఓపెన్ చేసాం. సో చివరిగా చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ ముకుంద జ్యువెలరీస్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముకుంద జ్యువెలర్స్ గురించి ఆల్రెడీ కస్టమర్స్ అందరికీ కూడా తెలిసిందే. లోయెస్ట్ వేస్టేజ్ ఉంటుంది మన దగ్గర. 2 to 12% వరకే వేస్టేజ్ మన దగ్గర. మేకింగ్ ఛార్జెస్ ఉండవు. పైగా ఆల్ స్టోన్స్కి 65% బైబ్యాక్ ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ 10 days కూడా మనం అడిషనల్గా 20% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం. దట్స్ వై ఒకసారి విజిట్ చేయండి మన ముకుంద జ్యువెలర్స్కి. ఇక్కడ మన KLM షాపింగ్ మాల్ బిసైడ్ ఉంది, 4th floor. ఒకసారి విజిట్ చేస్తే కలెక్షన్స్ మోర్ దెన్ కలెక్షన్స్ మీరు విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముకుంద జ్యువెలరీస్ దగ్గర మనం ఉన్నాము. సో ఏదైనా జ్యువెలరీస్ ఉందా అని అంటే మాత్రం సో ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలతో పాటు కూడా చాలామంది చెప్పేది కేవలం ఏకైకది ఒకటే ఉంది, అది కూడా ముకుంద జ్యువెలరీస్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏంటి వీళ్ళ స్పెషల్ అంటే పెట్టిన 2 సంవత్సరాలనే వీళ్ళు 7 బ్రాంచ్లు ఓపెన్ చేశారంటే సంథింగ్ సీక్రెట్ ఈస్ బిహైండ్ యూ సార్. ఏంటి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది? సో సామాన్య ప్రజలు, చిన్న కుటుంబాలు కూడా చాలామంది ముకుంద జ్యువెలరీస్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఆ రీజన్ ఏమంటారు? దానికి ఒకటే రీజన్ అండి, మనది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్.
బేసిక్గా ఇంతకుముందు మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే బట్టలకు ఎలక్ట్రానిక్స్కు చూసుంటారు. మనం చరిత్రలోనే మొదటిసారిగా ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీకి ఓపెన్ చేసాము. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రీజన్ వల్ల కస్టమర్లకి బంగారు ఆభరణాలు తక్కువ తరుగుతో ఎటువంటి మజూరు ఛార్జీలు లేకుండా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే జీవితకాల సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అందువల్ల ఇంత తొందరగా అందరం మార్కెట్లోకి కానీ కస్టమర్ దగ్గర కానీ రీచ్ అవ్వగలిగాము. ప్రారంభోత్సవం సందర్భంగా మన ఎగ్జిస్టింగ్ 6 బ్రాంచెస్తో పాటు ఈ చందానగర్ 7 బ్రాంచెస్లో VA మీద 20% డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేశాము. ఈ అవకాశాన్ని అన్ని ఏరియాలో ఉన్న కస్టమర్లందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ చందానగర్లో ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? చందానగర్కి పర్టికులర్ అని కాదు, సిటీలో ఇప్పుడు మనం ఫస్ట్ కుకట్పల్లిలో ఓపెన్ చేసాము, తర్వాత ఖమ్మం ఓపెన్ చేసాము, తర్వాత కొత్తపేట ఓపెన్ చేసాము, ఈ తర్వాత సోమాజిగూడ ఓపెన్ చేసాము, హన్మకొండ ఓపెన్ చేసాము, సుచిత్ర ఓపెన్ చేసాము. అంటే మాకు రెగ్యులర్గా కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చే మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఏ ఏరియా నుంచి అయితే కస్టమర్లు దూరం నుంచి ఇంతంత ట్రాఫిక్లో రాలేక ఇబ్బంది పడుతున్నాము, మా ఏరియాకి కూడా కొంచెం అవకాశం ఉంటే పెట్టండి అని కస్టమర్లు రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మేము కూడా సర్వే చేసుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఎక్కడ కస్టమర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే సిటీలో ఇప్పటికి 5 బ్రాంచెస్ అయినాయి. 5 బ్రాంచెస్ కూడా రేడియస్ చూస్తే మినిమం 7 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది బ్రాంచ్ టు బ్రాంచ్. అంటే సిటీలో అన్ని ఏరియాల కస్టమర్లకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశమే మాది. మా ఫీడ్బ్యాక్ అనేది మేము చెప్పుకోకూడదు, కస్టమర్స్ చెప్పాలి. కస్టమర్స్ ఏ రకంగా చెప్పారంటే మమ్మల్ని తొందరగా సక్సెస్ చేసి వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు. సో ఇంకా చాలామంది వేరే స్టేట్స్ నుంచి కూడా వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఎప్పుడు మా దగ్గరికి ముకుందా జ్యువెలరీస్ వస్తుందని చెప్పి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు శుభవార్త? వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం ఇప్పుడు ఆల్రెడీ మనం 2 ఇయర్స్లోనే ఇప్పుడు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము, 7వ బ్రాంచ్ ఓపెన్ చేసాము. ఇంకా ఫ్యూచర్లో ఎక్కడెక్కడ మనకు అవసరం అవుతుంది అక్కడక్కడ చూసుకోవాలి కదా ఫండింగ్ కూడా. అందువల్ల ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ని దృష్టిలో చేసుకుని ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ బ్రాంచ్లు ఏరియా వైజ్గా పెట్టుకుంటూ వెళ్ళాలని అనుకుంటున్నాం. కొంచెం టైం టేకింగ్. అదే కాకుండా మనది నెక్స్ట్ కుకట్పల్లిలోనే 2వ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. బహుశా దసరాకి కానీ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా డేట్ అనేది మనం అనౌన్స్ చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం రేటు బాగా పెరుగుతుంది. ఈ పెరిగే రేట్ల మీద ఏంటంటే కస్టమర్లు ఒకటేసారి పెద్ద వస్తువులు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏంటంటే కొంతమంది సపోజ్ మ్యారేజ్ ఏదో అకేషన్ అంటే తప్పదు, కొనేయాల్సిందే. పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో కొనేయాల్సిందే. అది కాకుండా సపోజ్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా మనం ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు మనం ముందుగా ప్లాన్ చేసుకుని ఒక ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ ఒక 5,000 10,000 1 lakh వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేసుకొని మా దగ్గర దాచుకుంటే మా దగ్గర 2 types ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. మా 11 months ప్లాన్లో ఒకటి గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ ఉంటుంది, రెండోది అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్ ఉంటుంది. అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్లో కస్టమర్కి ఆఫ్టర్ 11 months ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ పడుతుంది. గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్లో ఏ నెలకు ఆ నెల కస్టమర్ డిపాజిట్ చేసే రోజు ఏ రేట్ ఉందో ఆ రేట్ పడుతుంది. ఓవరాల్గా కస్టమర్లకి 11 నెలల తర్వాత ఏ విధమైన తయారీ ఛార్జీలు తరుగు ఉండదు, మజూరు ఉండదు. ఓన్లీ GST పే చేస్తే చాలు. కస్టమర్ కొనుక్కున్న వస్తువులో రాళ్ళు ఏమైనా ఉంటే రాళ్ళ కాస్ట్ పే చేయాలి. మాకు ఇప్పుడు ఏదైతే మా దగ్గర ఉన్న 2 ప్లాన్లో అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్ ఉంది కదండి, అమౌంట్ అక్యుములేషన్ ప్లాన్లో గోల్డ్ రేట్ అనేది లాస్ట్లో ఉన్న రేట్ పడుతుంది. అంటే కస్టమర్ కొంచెం రిస్క్ ఉంటుంది, గోల్డ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి. దానికోసం మేమేం చేస్తామంటే కస్టమర్లకు 11 నెలలు పే చేస్తారు కదా, మేము కూడా కంపెనీ తరఫు నుంచి 1 నెల ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. యాడ్ చేసి 12 నెలలకు సరిపడా ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్కి తరుగు మజూరు లేకుండా అనేది ప్రొవైడ్ చేస్తాం. గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్ ఉంటుంది. ఏ నెల కస్టమర్కి గోల్డ్ లాక్ అయిపోద్ది కాబట్టి దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమి యాడ్ అవ్వదు. వాళ్ళకి ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములకి తరుగు మజూరు లేకుండా వస్తువులు ఇస్తాము. ఈ అవకాశాన్ని ఏంటంటే అన్ని ఏరియాల కస్టమర్లు ఇప్పటికే మంచి సక్సెస్ ఇచ్చారు. ఇంకా కూడా అందరూ యూజ్ చేసుకోవాలని ఆశిస్తుంది. ఎందుకంటే పెరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి పెట్టి తీసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇది వచ్చేసి 11 నెలల ప్లాన్. ఇది కాకుండా మా దగ్గర 6 months ప్లాన్ కూడా ఉంటుంది. 6 months ప్లాన్ ఏంటంటే 1 time డిపాజిట్ అంటాం. కస్టమర్ వాళ్ళ దగ్గర ఉన్న నగదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారం కానీ బ్యాంక్ లాకర్లో ఇంట్లో పెట్టుకోకుండా మన దగ్గర నియరెస్ట్ బ్రాంచ్లో ఎక్కడైనా కనుక డిపాజిట్ చేస్తే కనుక ఆ రోజు ఆ రోజు ఉన్న రేటు ప్రకారం మీకు ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్కి మీకు ఎన్ని గ్రాములు వస్తుంది, గోల్డ్ రేటు మనం ఇచ్చిన రోజు ఇవాళ డిపాజిట్ చేస్తున్నారంటే ఇవాళ రేటు మీకు ఎన్ని గ్రాములు వస్తుంది అనేది మీకు బాండ్ ఇస్తారు. ఆ బాండు మీరు జాగ్రత్తగా దాచుకుంటే 6 monthsలో 6 నెలల వ్యవధిలో పాత బంగారం వాల్యూకి సరిపడా కొత్త బంగారం తీసేసుకోవచ్చు. కస్టమర్ ఓన్లీ GST పే చేస్తే చాలు. వాళ్ళు కొనుక్కున్న వస్తువులో రాళ్ళు ఉంటే రాళ్ళ కాస్ట్ పే చేయాలి. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమండి. 100%. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏ బిజినెస్ సక్సెస్ కాదు. ఒక జ్యువెలరీనే కాదు, కస్టమర్ 100% సాటిస్ఫై అవుతే 10 మందికి చెప్తారు. కస్టమర్ అన్సాటిస్ఫై అవుతే 100 మందికి చెప్తారు. అవునా కదా? ఇప్పుడున్న మార్కెట్ పరిధిలో మేము ఆశించేది ఏంటంటే కస్టమర్ని 100% సాటిస్ఫై చేసి పంపించి వాళ్ళ ద్వారా 10 మందిని రప్పించుకోవాలని ఫస్ట్ నుంచి అదే మోటోలో ఉన్నాం కాబట్టి ఇంత తక్కువ వ్యవధిలో మనం ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయగలిగాం. అదొకటే మా మెయిన్ మోటో, ఫ్యాక్టరీ అవుట్లెట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సో మాట్లాడదాం ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, సో ప్రజలు ఇక్కడికి ఎందుకు రావాలి, సో వాళ్ళు ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారు, సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేడం నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మేడం 2 yearsలోనే 7 branches, సో హ్యాపీగా కొనసాగుతుంది. సో ఏమంటారు ఫస్ట్ దీని గురించి మీరు ఏమంటారు? చెప్పాలంటే ఇట్స్ ఎవ్రీథింగ్ పీపుల్ సపోర్ట్ అండి. సో ద మెయిన్ పాయింట్ ఇస్ 2 to 12% వేస్టేజ్. ద లీస్ట్ వేస్టేజ్ దట్ వీ గివ్ ఇస్ ద బెస్ట్ పాయింట్ మన దగ్గర. అండ్ ఆల్సో లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం ఎవ్రీథింగ్ మీకు అన్నీ లభిస్తాయి. అండ్ ఆల్సో ఇప్పుడు పెరిగే రేట్లకు కూడా ఇంతలోనే ఇంత బడ్జెట్లోనే మనం సెట్ చేసి ఇవ్వగలుగుతాం, లైక్ కంప్లీట్ బ్రైడల్ సెట్ కూడా. సో దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ థింగ్. సో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యారేజ్ చేయాలంటే ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా నేను చాలా కనుక్కున్నా, ది బెస్ట్ జ్యువెలరీస్ అంటే ముకుందా జ్యువెలరీస్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏంటి వాళ్ళని ఎలా సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు మేడం? ఎందుకంటే ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళాలంటే భయమయ్యే సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఎలా మీరు వాళ్ళని ఎలా సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు వాళ్ళని? జస్ట్ వన్ థింగ్ అండి, వాళ్ళకున్న బడ్జెట్లో, వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్లో కంప్లీట్ బ్రైడల్ సెట్ లైట్ వెయిట్లో ఇవ్వాలి అనేది ముకుందా జ్యువెలర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు అంటే ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ అన్నీ వాళ్ళ బడ్జెట్లో లభిస్తాయి. సో ఈజీలీ దే కెన్ గెట్ ఇట్ రైట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. లైట్ వెయిట్ జ్యువెలరీ. ఏంటి స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ముకుందా జ్యువెలరీస్కి ఒకవేళ కస్టమర్ వస్తే ఎలాంటి స్పెషాలిటీ, ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ? మీకు అన్ని రకాలమైన కలెక్షన్స్ ఉంటాయండి, ఇది అని లేదు అది అని లేదు. అండ్ ఆల్సో మనకి కస్టమర్కి కావాల్సినట్టు కూడా కస్టమైజేషన్ కూడా ఉంటుంది. మనకి చిన్న నెక్లెస్ నుంచి పెద్ద డైమండ్ సెట్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ వెరీ యూనిక్ డిజైన్స్లో కానీ, లేదా బి వేస్టేజ్లో కానీ, ద లోయెస్ట్ వేస్టేజ్లో కానీ ద బెస్ట్ ఇస్ ఇట్. సో ఇక్కడ 7th బ్రాంచ్ ఇక్కడ చందానగర్లో ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఇక్కడ ఓన్లీ ఈ ప్లేస్లో ఓపెన్ చేయడానికి ఏంటి బిహైండ్ రీజన్ ఏంటంటారు? ఎగ్జాక్ట్లీ బిహైండ్ రీజన్ అంటే ఏం లేదండి, ఇట్స్ జస్ట్ ద పీపుల్ సపోర్ట్. వీ వాంట్ టు కమ్ క్లోజర్ టు ద పీపుల్, దట్ వాస్ వీ వాంటెడ్. మనం పెరిగేటప్పుడు కూడా వి జస్ట్ కమింగ్ క్లోజర్, దట్స్ ఇట్. ఇంకా చాలామంది ప్రజలు వేరే స్టేట్స్ నుంచి కానీ వేరే ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇప్పుడు మా దగ్గరకు వస్తుంది ముకుందా జ్యువెలరీస్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో కూడా మనకి దొరకడం చాలా రేర్ కాబట్టి, విత్ జెన్యున్ ప్రోడక్ట్ కాబట్టి. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే అవకాశాలు ఇంకేమైనా ఉన్నాయా? వేరే స్టేట్స్కి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఆ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే 2 yearsలో దిస్ ఈస్ ద 7th బ్రాంచ్. సో ఫ్యూచర్ ఆన్ విత్ ఆల్ ద సపోర్ట్ వెళ్ళొచ్చు. జస్ట్ వాళ్ళ సపోర్ట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ సపోర్ట్. అండ్ వాళ్ళు కూడా ఇక్కడికి రాలేరు, దూరం అవుతుంది అంటే మనకి ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు. దే కెన్ సీ ఇన్స్టాగ్రామ్ ఇస్ ద మెయిన్ సోర్స్. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేయొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు. సో దే కెన్ గెట్ ఇట్ డైరెక్ట్గా షిప్పింగ్ కూడా చేస్తారు. మన సేల్స్ పర్సనే డైరెక్ట్గా డెలివరీ కూడా ఇస్తారు. ప్రాబ్లం ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ డెలివరీ ఇంటికి వచ్చేస్తుందా? ఎస్, ఆన్లైన్లో కూడా ప్రతి ఒక్క ఐటమ్ ఏది కావాలన్నా యూ కెన్ సీ, you can select మొత్తం ఎస్టిమేషన్స్ ఎవ్రీథింగ్. యూ కెన్ టాక్ టు అవర్ సేల్స్ పర్సన్, దెల్ హెల్ప్ యూ అవుట్ ద వీడియో కాల్లో. అండ్ యూ కెన్ గెట్ డైరెక్ట్గా షిప్పింగ్ కూడా చేయొచ్చు ఏ లొకేషన్ అయినా. అండ్ ఆల్సో మనకి యూఎస్ షిప్పింగ్ కూడా ఉంది. ఎనీ అబ్రాడ్ ఆల్సో యూ కెన్. బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ లేకుంటే మదర్ అండ్ సన్ కానీ ఆ రిలేషన్లోకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు పెట్టుకున్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్న బడ్జెట్లోనే వీ విల్ గివ్ యూ ద బెస్ట్ గిఫ్ట్ దట్ క్యాన్ బి డన్. సో దే కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇట్. ప్రాబ్లం అంటే వాళ్ళకి థాట్స్ ఉన్నాయి, మీరు క్లారిటీ చేస్తారా? అంటే ఇంత బడ్జెట్తో నేను వస్తున్నాను మీ దగ్గరికి, సో ఏంటి ఏమేమి మాకు వస్తాయని చెప్పి కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చే, వాళ్ళతో డిస్కస్ చేసే అలాంటివి కూడా ఉంటాయి ఏమన్నా? డెఫినెట్లీ వాళ్ళకి ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ వీ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. విల్ గివ్ యూ వెరీ క్లియర్ క్లారిటీ ఆన్ ఇట్. సో చివరిగా ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తుంటారు వాళ్ళకి? థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఇప్పటి వరకు ఇన్ని బ్రాంచెస్కి సపోర్ట్ చేశారు. ఫ్యూచర్ ఆన్ కూడా మీ సపోర్ట్ మాకు ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అంతే సపోర్ట్తో ఇంకా బ్రాంచెస్ కూడా పెట్టాలని వీఆర్ ఆల్సో హోపింగ్ ఫర్ ఇట్. అండ్ టు డెలివర్ యూ ద బెస్ట్ జ్యువెలరీ, లైట్ వెయిట్, ఇన్ ద బెస్ట్ వేస్టేజ్ విత్ గుడ్ ఆఫర్స్. అన్నీ విల్ డెలివర్ యూ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ఆఫర్ వచ్చేసరికి మనకి ద లీస్ట్ 2 to 12% వేస్టేజ్, దాంట్లో మళ్ళీ 20% ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు అది మనకి ఈరోజు 19th కదా, 19th to 27th ఇట్స్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్, ఆల్ ద 7 branches మీకు వస్తుంది. యూ కెన్ గెట్ ఇట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు అంటే ఆ 20% డిస్కౌంట్లో కూడా ఇస్తున్నా అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 7th బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. సో 7th బ్రాంచ్ కూడా అది ఈరోజే వాళ్ళు ఇక్కడ చందానగర్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో మీకు
నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు. సో ఈరోజు ఓపెన్ అయిన వెంటనే కూడా చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ పర్చేసింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, కొంటున్నారు కూడా. సో ఎందుకంటే ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. సో వీళ్ళు పెట్టిన 2 ఇయర్స్లోనే వీళ్ళు 7th బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ చాలామంది కస్టమర్స్తో మనం ఇప్పటిదాకా మాట్లాడించే ప్రయత్నం చేసినాం. సో వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే నియర్ బైలో మాకు ఇలాంటి ఒక పెద్ద ప్రోడక్ట్ ఉన్న షాప్ అయితే మాకు లేదు, ఇప్పుడు ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎంచక్క మీరు మనకి ప్లానింగ్ తగ్గట్టు కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు మనతో చెప్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడికి వస్తే ఈ జ్యువెలరీస్తో పాటు కూడా ఇక్కడ గిఫ్ట్ పార్టికల్స్ అంటే గిఫ్ట్ కూడా మీరు ఏదైనా కొనాలి అంటే ఏదైనా బర్త్డేస్ కానీ లేకుంటే ఈవెంట్స్ కానీ లేకుంటే మ్యారేజెస్ మేబీ ఏదైనా కానీ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ గిఫ్ట్స్ కూడా మనకి లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇచ్చిన వాళ్ళు మంచిగా గిఫ్ట్స్ కూడా తీసుకుని వెళ్ళవచ్చు. అక్కడ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనకి సిల్వర్ కూడా మనకి కనిపిస్తుంది. సిల్వర్ కూడా చాలా జెన్యున్ ప్రోడక్ట్. వీళ్ళు డైరెక్ట్ సేల్ చేస్తారు. ఇలా సేలింగ్ కూడా టాప్లో ఉంది. అంటే వీళ్ళు కొనే సేలింగ్ కూడా వీళ్ళకి చాలా టాప్లోనే మనకి కనిపిస్తుంది. అంటే చూడవచ్చు చాలా అద్భుతంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సిల్వర్ అయితే ఏంది, అలాగే జ్యువెలరీస్ అయితే ఏంది, చాలా వరకు నిజంగా చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ సేల్స్ కూడా బాగా జరుగుతాయని కూడా చెప్తున్నారు. మీకు ఇంకా ఎంట్రన్స్ ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మనకి ఇక్కడ బంగారం ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. సో వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి అంటే మీరు తప్పకుండా ముకుంద జ్యువెలరీస్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి. సో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? స్పెషాలిటీ ఏంటి అని అంటే మన దగ్గర మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనం ఇచ్చే ఆర్నమెంట్ బయటతో కంపేర్ చేసి జస్ట్ 2 to 12% వేస్టేజ్ 22 క్యారెట్ ఆర్నమెంట్స్ మనం ఇస్తున్నాం. ఓకే. అండ్ ఈరోజు స్పెషల్గా ఓపెనింగ్ ఆఫర్ కింద ఏంటి అని అంటే ఇదే ఆల్మోస్ట్ 12%ది, దీంట్లో కూడా 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నాం. సో అంటే నార్మల్ పర్చేస్ చేసి మనం ఏంటంటే బయటతో కంపారిజన్ చేస్తే ఆల్మోస్ట్ 12% అనేది నెక్స్ట్ ఆర్నమెంట్ అనేది చాలా ది బెస్ట్. సో దాంట్లో కూడా మనం ఇప్పుడు 20% అనేది మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ప్రైస్కి మనం ఇవ్వగలుగుతాం. ది బెస్ట్ అనమాట. సో ఇక్కడికి ఎంట్రన్స్ కాకుండా ఇక్కడ జ్యువెలరీస్ కాకుండా మనకి ఇంకొన్ని గిఫ్ట్ పార్టికల్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏం లేదు సార్. సపోజ్కి మ్యారేజెస్ కానీ సపోజ్కి ఏదైనా వెకేషన్స్ కానీ సో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా సరే మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. అండ్ అవనే కాదు, మనకి ఆల్మోస్ట్ సిల్వర్, డైమండ్ అండ్ ల్యాబ్ గ్రోన్ ఐటెం. అండ్ ఇప్పుడు ఈ ఆర్నమెంట్ చూసినట్టయితే మీరు సేమ్ డైమండ్ మొత్తం సేమ్ లుక్ వైజ్ మొత్తం కూడా డైమండ్లా ఉంటుంది. బట్ ఇది ఓన్లీ సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది మనకి. సో సీజెడ్లోనే డైమండ్లా ఉంటుందన్నమాట. సో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఓన్లీ ఆల్మోస్ట్ ఒక డైమండ్ జ్యువెలరీని వేసుకున్నారనే ఫీల్లో వస్తుంది. ఫస్ట్ నేను అదే షాక్ అయినా ఇక్కడికి వచ్చి నేను చెప్పడం కూడా మనకి డైమండ్స్ అనే నేను చెప్పిన, బట్ అది డైమండ్స్ కాదంటారు. కాదు సార్, సేమ్ ఇది వచ్చేసరికి ఓన్లీ సీజెడ్. బట్ ఫినిషింగ్ వైజ్ కానీ అంతా కూడా సేమ్ డైమండ్ లుక్. ఓన్లీ ఒక స్టోన్ మాత్రమే డైమండ్ బదులు మనం ఓన్లీ సీజెడ్ మాత్రం యూజ్ చేస్తున్నాం. సీజెడ్ అండ్ సరోస్కి కాంబినేషన్లో వస్తుంది అది. సో ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు. అంటే మనకి నెక్లెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ల్యాబ్ గ్రోన్ ఐటమ్ అనమాట. డైమండ్స్లోనే మన ల్యాబ్ గ్రోన్ ఐటమ్స్ ఇది. సో ల్యాబ్ గ్రోన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే పీస్ కాస్ట్ వస్తుంది. అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే 80% ఎక్స్చేంజ్ వాల్యూ దీనికి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ప్రోడక్ట్ మనం తీసుకున్నా కూడా 80% ఉంటుందా? 80% ఎక్స్చేంజ్ ఉంటుంది. డైమండ్ టు డైమండ్ 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. 100%. డైమండ్ టు డైమండ్ 100% ఎక్స్చేంజ్ ఉంటుంది. అండ్ బయట మార్కెట్లో ఎవరు ఇవ్వలేని బెస్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆల్ స్టోన్స్కి 65% రీసేల్ వాల్యూ. అండ్ పర్ల్స్కి, సీజెడ్కి అండ్ రూబీ అండ్ ఎమరాల్డ్ ఎనీథింగ్ ఏ స్టోన్కి అయినా సరే బయట మార్కెట్లో ఏంటి అంటే రూబీ, ఎమరాల్డ్, డైమండ్, అన్కట్ డైమండ్ 4 మాత్రమే కొన్ని స్టోన్స్ రీసేల్ వాల్యూ ఇస్తారు. బట్ మనం ఆల్ స్టోన్స్ ఈవెన్ పర్ల్స్ కూడా రీసేల్ వాల్యూ ఇచ్చేది మేబీ ముకుందా. సో అంటే కస్టమర్స్ వస్తే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తా అని చెప్పి కూడా చెప్తున్నారు, అంతే కదా? 100% అండి. సో వ్యూస్ కస్టమర్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే ముకుంద జ్యువెలరీస్కి వస్తే వాళ్ళు మాత్రం 100% సాటిస్ఫాక్షన్ చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైనా ఇక్కడ చందనగర్ సరౌండింగ్స్లో ఎవరైనా రావాలి, కూకట్పల్లి కానీ, కేపీహెచ్పి కానీ, మియాపూర్ ఇలాంటి సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే మాత్రం ది బెస్ట్ జ్యువెలరీస్ కొనాలి అంటే మాత్రం ముకుంద జ్యువెలరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ అందరికి నేను చూపించిన ఇక్కడ గోల్డ్, సిల్వర్ కానీ సో ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మీ అందరికీ చూపించిన దాంతోపాటు కూడా ఇక్కడ మనకి గిఫ్ట్స్ ఏదైనా మ్యారేజ్ ఈవెంట్స్కి కానీ లేకపోతే రిసెప్షన్ కానీ
సంథింగ్ బర్త్డే ఈవెంట్స్ ఏ ఈవెంట్ అయినా పర్లేదు మీరు అక్కడ గిఫ్ట్ షాప్కి వెళ్ళకుండా ఇక్కడ ముకుంద జ్యువెలరీస్కి వస్తే ముకుంద జ్యువెలరీస్లో కూడా మనకి ఆ గిఫ్ట్స్ లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇక్కడ మీ అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన. సో నా సజెషన్ కూడా చివరిగా మీ అందరికి ఇచ్చేది ఏంటంటే సో అతి తక్కువ డబ్బుతో